ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం, ఈ సంవత్సరంలో స్వపరీక్ష చేసుకోవాలి. ఈ సంవత్సరంలో స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష అనగా స్వంతగా పరీక్ష. ఒక్కొక్కరిగా కూడుకుంటున్న మనము పరీక్ష చేసుకోవాలి. ఏ విధంగానైతే సంవత్సరం అంతా పిల్లలు చదివితే గవర్నమెంట్ వారు ఎగ్జామ్ పెడతారో ఆ విధంగా మన జీవితాన్నంతా ఒకసారి పరీక్ష చేసుకోవాలి. నేను ఎక్కడైనా తప్పిపోయినా, ఎక్కడైనా నేను విరుద్ధంగా మాట్లాడినా, ఎవరితో తప్పుగా ప్రవర్తించానా, ఏదైనా తప్పుగా ఆలోచించానా అని మనలో మనము పరీక్ష చేసుకోవాలి. దాన్ని స్వపరీక్ష అని అంటారు, స్వంత పరీక్ష. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున 6 పాయింట్లను మనము ధ్యానించబోతున్నాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 24వ వచనం. నీ కాయస్కరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రైజ్ ద లార్డ్. నీ కాయస్కరమైన మార్గము నా యందుందేమో చూడుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైన దావీదు ఈ మాట అంటున్నాడు. ఆయననైనా స్వపరీక్ష చేసుకుంటున్నాడు. ప్రభువా, నీ యందు నాకు ఏదైనా ఆయాసకరమైనది నేను నీకు చేస్తున్నానా అని తాను ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము. మనని పరీక్ష చేసేవారు ఎవరండి? దేవుడు. మనను పరీక్ష చేసేవాడు దేవుడు. కాబట్టి ఆ దేవునికి ఈ దావీదు భక్తుడు చెప్పుకుంటున్నాడు, అయ్యా, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉంటే చూడు, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, నేను ఆ విధంగా ఏవైనా చెడు ప్రవర్తిస్తే నన్ను సరిదిద్దు అని దేవునికి ఆయన విన్నపాన్ని చేస్తున్నాడు. నిత్య మార్గమున నన్ను నడిపించుము, మంచి మార్గమున నన్ను నడిపించుము. నిజమే దేవుని బిడ్డలారా, మనం మంచి మార్గంలో నడుస్తూ ఉంటే చెడగొట్టేవారు కొంతమంది మనల్ని చెడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దుష్టుని పనే అది. మంచి మార్గంలో, దేవుని మార్గంలో మనం నడుస్తుంటే దేవుని మార్గమును మలపడానికి దుష్టుడు వాడు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దుష్టుని మార్గంలో వెళ్లకుండా మనము దేవుని మార్గంలో వాళ్ళని మలపాలి. హల్లెలూయా. దుష్టుల మార్గంలో వెళ్లకుండా మనము దేవుని మార్గంలో వాళ్ళను మలపాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాలి, దేవుని వాక్యాన్ని మనం వెతకాలి, ఆత్మీయతను మనము వెంబడించాలి. అది నీతి మార్గం, అది దేవుని మార్గం. అందుకే దావీదు కొన్ని తప్పులు చేశాడు, దేవునికి ఆయాసకరమైంది చేశాడు. కాబట్టి ఆయనకు గుర్తుకొస్తుంది, నా యందు ఆయాసకరమైంది ఏదైనా నాలో ఉంటే తీసివేయి. నిజమే, ఈ రోజున నీవు కూడా అదే ప్రార్థన చేయాలి. ప్రభువా, గడిచిన సంవత్సరంలో నేను నీకు ఆయాసకరమైంది నేను ఏదైనా చేస్తే నన్ను క్షమించు. ఈ నూతన సంవత్సరంలో నేను అడుగుపెట్టాను, కాబట్టి నేను ఆ విధంగా నడవకుండా నీతి మార్గంలో నడుచుటట్టు సహాయం చేయి. దేవునికి మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. అనగా మొట్టమొదటిది, దేవునికి ఆయాసకరమైంది కలిగించకుండా పరీక్ష చేసుకొని పశ్చాత్తాపపడాలి. రెండవది, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ సంసోను విషయమై మనము చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నాడు సంసోను అని అంటే, అతడు పట్టబడ్డాడు ఫిలిష్తీయుల చేతిలో.
పట్టబడ్డాడు. అతడు 2 కళ్ళు అతన్ని తీసివేయబడ్డాయి. చాలా బలశూరుడు, బలమైన వాడు, అందగాడు. కానీ తనకు ఒక బలహీనత వచ్చేసింది. ఎందుకు ఆ బలహీనత వచ్చిందంటే దేవుని నుండి తొలగిపోయాడు. దేవుల్లో ఉన్నంత కాలము దేవుడు అతనికి తోడుగా ఉండి బలంగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. సింహాన్ని చీల్చగలిగినాడు. దవడ ఎముకతో అనేకులను చంపాడు. కానీ ఇప్పుడు బలహీనమైపోయాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా 2 కనుల నిమిత్తమై ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్ము. యెహోవాకు మొరపెట్టి దేవునికి మొరపెడతా ఉన్నాడు. నీ అభిషేకం నాకు ఇవ్వు, నీ శక్తి మరొకసారి నాకు ఇవ్వు అని అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శక్తిని పొందండి 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 అంటేమో పొందరు. మెల్లగా సపోర్ట్ కొడుతుంటారు. పాస్టర్ అమ్మనే పొందని, చైతన్యాన్ని పొందని, విజయ సిస్టరే పొందని, మాకొద్దు ఆత్మ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందరం దేవుని ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అద్భుతాలను చేస్తాడు, ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే స్వస్థతలు కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. 23వ వచనం చదవమ్మా. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని, సంసోను దొరికినందుకు వాళ్ళు వాళ్ళ దేవతకు పూజ చేస్తూ బలి అర్పిస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. అనగా సంసోను ఎవరికీ దొరకలేదు. ఆయన దగ్గరికి పోవాలంటేనే అందరికీ భయం. ఎందుకంటే అంత బలం గలవాడు కాబట్టి అందరూ భయపడుతూ ఉన్నారు. కానీ ప్లాన్ వేసి దెలీలాను వాడుకొని ఆమె ద్వారా బంధింపబడ్డాడు, దొరికాడు సంసోను. ఇంకా చదవమ్మా. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములో సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించదము రండని సంసోను బందీగృహంలో నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసము చెయ్యగా, చూడండి, సంసోనును తీసుకొచ్చి బందీగృహంలో వేసి అతన్ని స్తంభాలకు కట్టేశారట. చైన్లతో కట్టేశారు. కట్టేసేసి వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. మా చేతికి దొరికాడు, మా శత్రువు మా చేతికి దొరికాడు, చాలామందిని చంపాడు అని వాళ్ళలో వాళ్ళు సంతోషపడుతూ వారు ఆ దేవతను స్తుతిస్తున్నట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. 26వ వచనం. సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉన్నను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీలు పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి. చూడండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరైతే బందీగృహంలో బంధించి అతని పక్కలో ఉన్నారో వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నా కళ్ళైతే లేవు, ఈ స్తంభాలు ఎక్కడున్నాయో ఒకసారి నన్ను పట్టుకోనివ్వవా, చూయించవా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఆ స్తంభాలను చూయించారు. ఇటొక స్తంభం, ఇటొక స్తంభం, మధ్యలో ఇతన్ని కట్టేశారు. అది కాకుండా అక్కడున్న సర్దారులు, ఆ యొక్క పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ యొక్క మందిరంలో ఉన్నారట.
సంఘమంతా నిండిపోయింది స్త్రీ పురుషులతో. 3,000 మంది కూర్చున్నారట. సర్దార్లందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. అప్పుడు సంసోను పశ్చాత్తాపపడుతున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపముతో తను ఒక్కసారి నీ బలము నాకు ఇవ్వు యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు బలమైన ఆత్మను సంసోను మీదకి కురిపిస్తాడు. హల్లెలూయా. ఆ ఆత్మను కురిపించగానే ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క చైన్లను, ఆ స్తంభాలకు ఉన్న చైన్లను లాగుతాడు. లాగేసరికి ఆ బిల్డింగ్ ఆ పెద్ద భవనం అంతా కుప్ప కూలిపోయినట్లుగా ఆ వాక్యంలో మనం చూడగలుగుతాం. అక్కడ ఉన్న వారందరూ కూడా చనిపోయినట్లుగా వాక్యం చూస్తాం. చదవమ్మా. ఆ గుడికి ఆధారంగానున్న 2 స్తంభముల ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవలముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. చూడండి, ఆయన చాలా మందిని చంపాడు, కానీ ఆ రోజు మాత్రము తను ఏం చేయలేదు. ఆ స్తంభాలకు కట్టేసిన వాటిని బట్టి అతడు వంగిండంట. కిందికి వంగేసరికి మొత్తము పడి ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారట. ఆయన జీవితకాలంలో ఎంతమందిని చంపాడో వారికన్నా ఎక్కువ మందిని చంపినట్లుగా ఆ ఒక్క గడియలో మరి చూస్తున్నాం, చాలామంది చనిపోయినట్లుగా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ సంసోను చివరి సమయంలో పశ్చాత్తాపపడ్డుట, చివరి సమయంలో పశ్చాత్తాపపడ్డాడు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపపడ్డాడు, కానీ తను కూడా అందులోనే చనిపోయినాడు, తను కూడా అందులోనే మరణించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే మనము రక్షింపబడాలి. ప్రాణం పోతుంటే నన్ను రక్షించు అని ప్రార్థన చేయొద్దు. సమయం ఉండగానే మనం రక్షణ పొంది సిద్ధంగా ఉండాలి. మరణము ప్రతి మానవులకు దేవుడు రాసిపెట్టాడు. తప్పించుకొని మనము ఎక్కడికి వెళ్ళలేం. కాబట్టి ముఖ్యంగా మన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ముందుగానే పశ్చాత్తాప పడాలి. 3వది లూకా సువార్త 22వ అధ్యాయం 62వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నరు ఎరుకుందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని, పేతురు 3 సార్లు అబద్ధం ఆడతాడని యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుగానే తెలియజేస్తాడు పేతురికి. నన్ను ఎరగవని నువ్వు ముమ్మారు చెప్తావు. పేతురు అంటాడు, ప్రభువా, నేను విశ్వాసిని, నేను నీ దాసుడను, నీతో సేవ చేసిన వాడను, నీవు తెలియదని నేను చెప్తానా? ఒక్క మాటికి కాదు, నేను అబద్ధం ఆడను అని యేసయ్యతో అంటాడు. కానీ ఏం జరిగింది అక్కడ? అబద్ధం ఆడేశాడు. అక్కడున్న యూదులు, నీవు యేసు ప్రభుతో ఉన్న శిష్యుని కదా అన్నప్పుడు, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు అని తప్పించుకుంటూ ఉంటాడు. 3 సార్లు అబద్ధం ఆడంగానే కోడి కూస్తుంది. అది కూడా చెప్తాడు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడంగానే కోడి కూస్తుంది పేతురు అని అంటాడు. ఆయన 3 సార్లు అబద్ధం ఆడగానే ఆ యొక్క కోడి కూస్తూ ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. పేతురు తన తప్పులను గ్రహించి పశ్చాత్తాపపడ్డాడు. పేతురు తన తప్పులను గ్రహించి పశ్చాత్తాపపడ్డాడు. కాబట్టి మనము కూడా ఎలాంటి తప్పులు చేస్తే మనం ఏం కావాలి? పశ్చాత్తాపపడాలి. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం ఏంటంటే స్వపరీక్ష చేసుకోవాలి. అంటే మనని మనము పరీక్ష చేసుకోవాలి. దానికి ఆధారంగా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను దేవుని సేవకులు ఏ విధంగా వారు కూడా తప్పులు చేస్తే పశ్చాత్తాపపడ్డారో వాటిని తీసుకొని మీతో పంచుకుంటూ ఉన్నాను. అంత దైవజనులు, ప్రవక్తలు, భక్తులే పశ్చాత్తాపడ్డారు, నువ్వెంత అన్నట్లు అన్నమాట. కాబట్టి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో
పశ్చాత్తాపడము మనము ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా అవుతాం. పశ్చాత్తాపడడం వల్ల మనకు ఆ పరలోక రాజ్యము మనకు లభిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ పేతురు తన తప్పులను తెలుసుకొని మరి పశ్చాత్తాపడ్డట్టుగా మనం వాక్యంలో చూస్తాం. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఎవరు? పేతురు ఏడ్చాడు. ప్రభువా, నువ్వు అన్నట్టే, నువ్వు అక్షరాలు నువ్వు చెప్పినట్టే నిజమైంది అని ఏడుస్తున్నాడు, అనగా పశ్చాత్తాపడ్డాడని అర్థం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డారా, హిజ్కియా ఒక గొప్ప దైవజనుడు, దేవుని భక్తుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుని భక్తులలో కూడా గర్వం అనేది ఉంటుంది. దేవుని భక్తులలో కూడా గర్వం అనేది ఉంటుంది. ఈయన ఇంత మంచి భక్తుడై ఉండి ఆయన లోపల ఉండేది ఎవరు గ్రహించలేదు. హృదయ అంతర్యములను ఎగిరిన వాడు దేవుడొక్కడే. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా జనులందరి వలన మంచి పేరును సంపాదించాడు, మంచి పేరు కలిగి ఉన్నాడు. కానీ అతనికి ఒక వ్యాధి వచ్చింది, అతనికి ఒక రోగం వచ్చింది. ఆ రోగం రావడం వల్ల తను తట్టుకోలేకపోయాడు. నేను ఇంత సేవ చేశాను కదా ప్రభువా, ఇంతగనము నీ పని చేశాను కదా, ఎందుకు నాకు ఈ రోగం వచ్చిందని తన లోపల ఆవేదన కలుగుతుంది. అయితే దేవుడు అతనికి తెలియజేశాడు. తను చేసిన తప్పేంటో తనకు ఈజీగా తెలుస్తుంది. మనం చేసే తప్పు, మనం ఆడే అబద్ధము, మనం చేసే మోసము మన అంతరాత్మ మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి తన లోపల ఏముందంట, హిజ్కియా హృదయ గర్వము విడిచి, అనగా ఆయన లోపల ఏముంది? గర్వం ఉన్నది. అది హృదయంలో ఉన్నది, బయటికి కనబడడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు కూడా ఉండొచ్చు. హిజ్కియాకే ఎందుకుంది? మనకు కూడా కనబడని గర్వం ఉండొచ్చు. కాబట్టి మనం దాన్ని విడవాలి. హల్లెలూయా. మనం దాన్ని విడవాలి. అది విడవకపోతే అది మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఏం చేశాడంట? తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. జనుల మీదికి కోపము రాకుండా తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన దేవుని దగ్గర చేశాడట. 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగియే మరణ దశలో నుండెను. మరణ దశలో ఉన్నాడు, అనగా చనిపోయే దశలో ఉన్నాడు. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. ఒక సూచన అతనికి చూపిస్తా ఉన్నాడు. ఏంటో చూడండి. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా. చూడండి ఎందుకు వచ్చింది ఆ జనుల మీదికి, ఆయన మీదికి కోపం అంటే ఆయన లోపల హృదయ గర్వము, మనస్సులో గర్వించిండు. ఆహాహా, నా అంతా ఎవరు చేయలేదు, నా అంతా గొప్పవాడెవడు లేడు, నా అంతా డబ్బు ఎవరికి లేదు, నేను చేసినట్లు ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలించలేదు అని ఎవరు అనుకుంటారో వారిని దేవుడు మొత్తుతాడు. హల్లెలూయా. ఆ గర్వాన్ని దించే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరే యేసు. హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైనా ఏదన్నా కష్టం సంభవిస్తే, ప్రభువా నాలో ఏదైనా గర్వం ఉంటే తీసివేయి, నీ సన్నిధిలో నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా అని ఎవరైతే అంటారో దేవుడు వారిని కాపాడుతాడు, వారిని బ్రతికిస్తాడు, వారికి ఆయుష్నిస్తాడు. హిజ్కియా పట్ల అదే విధంగా దేవుడు చేశాడు. మరణకరమైన రోగం వచ్చింది, తనకు తెలియదు ఎందుకు వచ్చిందో. ప్రభువా
వేరే వేరే గ్రంథాలలో యెషయా గ్రంథంలో రాయబడ్డది, రెండవ రాజుల గ్రంథంలో కూడా రాయబడ్డది హిజ్కియా గురువుకు. అందులో మంచిగా క్లుప్తంగా వ్రాయబడ్డది. నేను ఇంతగానం నీ సేవ చేసిన కదా అని హిజ్కియా అంటాడు. కాకపోతే తన కుటుంబాన్ని ఆయన రక్షించుకోలేదు. హల్లెలూయా. కుటుంబాన్ని రక్షించుకోలేదు. చాలామంది సేవ చేస్తారు కానీ వాళ్ళ కుటుంబం చర్చిలో కూర్చోదు. కుటుంబము చర్చిలో కూర్చోదు. పాస్టర్ ఒక్కడే నడిపిస్తాడు. ఆ నడిపించేవారు కూడా ఉంటారు. ఆయన వాక్యం చెప్తాడు, వెళ్ళిపోతాడు. దైవికమైన కుటుంబము ఈ రోజుల్లో చాలా తక్కువ. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, హిజ్కియా తన కుటుంబాన్ని రక్షించుకోలేదు. మనము మన లోపల జీవం ఉండగానే మనము మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. అనగా దీపం అంటే మనం, అది వెలిగినంత వరకే అది వెలుగునిస్తుంది. అది ఆరిపోతే చీకటి అయిపోతుంది. కాబట్టి మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మన కుటుంబం అంతా, మన రక్త సంబంధికులందరూ రక్షింపబడేటట్లు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళకు సువార్తను అందించాలి. హిజ్కియా ఆ పని చేయలేదు కాబట్టి ఆయనకు ఆ లోపలున్న గర్వము ఒకటి, నేను రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తున్నా కదా అన్న గర్వం ఒకటి తనకు రావడం వల్ల తన కుటుంబాన్ని సరిగా పట్టించుకోలేదు. అందువల్ల అతనికి ఈ యొక్క రోగం రావడం జరిగింది. పశ్చాత్తాపడ్డాడు. అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. హల్లెలూయా. అప్పుడే చనిపోయేవాడు. దేవుడు అతని ప్రార్థనను విని అతన్ని కాపాడినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అనగా హిజ్కియా రోగం వచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. 5వది లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనను. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడు. మొదటి దొంగ, రెండవ దొంగ కూడా పక్కకున్నారు. మొదటి దొంగ ఆయన యేసు ప్రభును ప్రశ్నిస్తున్నాడు, నీవు దేవుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటాడు. కానీ రెండవ దొంగ ఆ విధంగా మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అంటున్నాడు. దేవుని బిడ్డరా, ఇది తగ్గింపు, పశ్చాత్తాపపు గుర్తు, పశ్చాత్తాపడడానికి గుర్తు. రెండవ దొంగ యేసు ప్రభుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అయ్యా, నేను చనిపోయి ఆ రాజ్యానికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపలను క్షమించు అని తన తప్పులను తను సరిదిద్దుకుంటున్నాడు. మొదటి దొంగ ఆ విధంగా చేయలేదు. రెండవ దొంగ మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలడు. మొదటి దొంగ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఆయన గర్వంగా మాట్లాడుతున్నాడు, అపహాస్యంగా మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించరాదు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చాలామంది ఆ విధంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నీటి బుడగ లాంటి జీవితం మనది. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక మనను మనము పశ్చాత్తాపడము అది చాలా మంచిది. మనని మనము తగ్గించుకోవడము చాలా మంచిది అని దేవుని వాక్యము చెప్తుంది. అందుకే కాబోలు ఈ సంవత్సరంలో ఈ యొక్క పశ్చాత్తాపం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేసుకోవడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. రెండవ దొంగ పాపలం విషయమై పశ్చాత్తాపడ్డాడు. 6వది లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక అన్న తను ఆస్తిలో వాటా అడగలేదు. రెండవ కుమారుడు ఆస్తిలో వాటా అడిగాడు.
నేను దూరదేశం వెళ్ళిపోతాను, నాకు ఆస్తి పంచి ఇచ్చేసేయి అని అన్నాడు. తండ్రి అన్నాడు, వద్దు నాన్న, ఎందుకు అంత దూరం పోతావు అని ప్రాధేయపడ్డాడు. లేదు లేదు, నా వాటా నాకు ఇచ్చేయని కోపంతో తండ్రి మీద తిరగబడి తన వాటాను తను తీసుకొని దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తను ఇష్టానుసారంగా డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టేస్తాడు. ఖర్చు పెట్టిన తర్వాత తను డబ్బులన్నీ అయిపోతాయి, తనకు ఎవరూ సహాయం చేయరు. దేవుని బిడ్డరా, మనకు కూడా ఆలోచిస్తే మనకు నెల సంపాదన వచ్చినప్పుడు జీతం వస్తుంది. జీతం రాగానే మనము కొంతమంది దశంభాగం తీస్తారు, కొంతమంది తీయరు. త్వరగా మన రేషన్ మనం నింపుకుందామన్న ఆలోచనతో అంత రేషన్ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఆ రేషన్ అంతా అయిపోయేసరికి మళ్ళా జీతం రావాలా, మనం రేషన్ కొనుక్కోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అదే ప్రకారము డబ్బులున్నంత వరకు తను దూరదేశానికి వెళ్ళిపోయి సంతోషంగా ఉన్నాడు. డబ్బులు అయిపోయేసరికి తను ఏ ఉద్యోగం చేయలేదు. ఉద్యోగం చేసేటోళ్ళంటే నెల నెలకు జీతం వస్తుంది. ఉద్యోగం చేయకపోతే ఎంత ఉన్నా ఖర్చు అయిపోతూనే ఉంటుంది, ఎంత ఉన్నా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఖర్చు అయిపోయింది, డబ్బులు లేవు. తనకు ఆ దూరదేశం నుండి రావడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా లేవు. అంత ఘోరమైన పరిస్థితి ఈ కుమారునిది. అప్పుడు తాను భయంకరమైన పరిస్థితి తనకు సంభవిస్తుంది. డబ్బు కలిగిన వారు, డబ్బులో పెరిగిన వారు ఎవరినన్నా అడుగుదామంటే అడగబుద్ధి కాదు, సిగ్గుచేటు. అరే, ఈయననే 10 మందికి ఇచ్చిండు, ఇప్పుడు ఈయన అడగడం ఏంది అని అనుకుంటారు. అయినా ఈ డబ్బు గలవారు అడగరు. అయితే ఈ యొక్క కుమారుడు డబ్బు బాగుంది, కానీ నేను ఉద్యోగం ఎట్లా చేయాలా, నేను ఎట్లా అడగాల అన్న బాధ తనలో కలుగుతూ ఉంది. అయినా కూడా తాను ఏం చేయాలి, ఇప్పుడు నేను వెళ్ళాలి అనంటే నాకు డబ్బు కావాలి అని ఒక స్థలాన్ని ఎన్నుకుంటాడు. అక్కడ ఉద్యోగం చేస్తాడు. చేసి ఆ జీతం రాగానే ఆ టికెట్ పెట్టుకొని తాను తిరిగి తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. తండ్రి ఆస్తిపరుడు. హల్లెలూయా. ఆ తండ్రి ఆస్తిపరుడు. తండ్రి కుమారుని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు నా నుండి తప్పిపోయాడు, దూరమైపోయాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారిలో తప్పిపోయారో, ఎవరైతే దూరంగా దేవునికి ఉన్నారో, నమ్ముకొని వెనకంజ వేస్తూ ఉన్నారో, వారి కొరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు మన ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. మన ఆత్మీయ తండ్రి వారి కొరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఈ శరీరక తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడో అని. దేవునికి స్తోత్రం. సమయం వచ్చింది. ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. తండ్రి నన్ను వెలగొడతాడేమో, నన్ను దూషిస్తాడేమో, త్రోసివేస్తాడేమో అని ఆయన లోకరీతిగా కుమారుడు ఆలోచిస్తూ వస్తున్నాడు. కానీ తండ్రి మాత్రము ఎప్పుడు నా చిన్న కుమారుడు వస్తాడో, రెండవ కుమారుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడు రానే వచ్చాడు. ఆ కుమారుడు వచ్చిన తర్వాతనే ఈ మాట మరి వ్రాయబడ్డది. ఏమని అంటున్నాడంటే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. తన పాపంలో తను ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను యోగ్యుణ్ణి కాదు ప్రభువా, నేను పరలోక రాజ్యానికి రావడానికి. ఎందుకనంటే నేను పాపము చేశాను, నేను నీకు వ్యతిరేకమైన పనులను చేశాను, కాబట్టి నన్ను క్షమించు, యోగ్యుడను కాను అని అంటా ఉన్నాడు. అంటే తనను తాను పశ్చాత్తాపడుతున్నాడు. నా తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదో అన్న పశ్చాత్తాపము అతని లోపల కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున వింటున్న వాక్యమును నీలో కూడా పశ్చాత్తాపం వస్తే దేవుడు నీకు ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఆ పరలోక రాజ్యం కావాలంటే నీవు యేసయ్య సన్నిధిలో పశ్చాత్తాపపడు. అయ్యా, నేను తప్పిపోయిన గొర్రెవలే నేను అటు ఇటు తిరిగాను, ఈ రోజున నీ యొక్క సన్నిధికి నేను వస్తూ ఉన్నాను,
నా పాపములను క్షమించు, నన్ను ఆ పరలోక రాజ్యానికి వారసునిగా చేయి, వారసురాలుగా చేయి అని దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను ఆ రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అనగా 6వదిగా తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపపడ్డాడు. మొదటిది, దేవునికి ఆయాసము కలిగించకుండా పశ్చాత్తాపపడ్డాడు. రెండవది, సంసోను చివరి సమయంలో పశ్చాత్తాపపడ్డాడు. మూడవది, పేతురు తన తప్పులను గ్రహించి పశ్చాత్తాపపడ్డాడు. నాలుగవది, హిజ్కియా రోగము వచ్చినప్పుడు పశ్చాత్తాపపడ్డాడు. ఐదవది, రెండవ దొంగ పాపముల విషయమై పశ్చాత్తాపపడ్డాడు. ఆరవది, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.